హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేటి నుంచి కొత్త పెన్షన్లు జమ. కొత్త పెన్షన్ల కోసం ఇక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో వివరంగా అందించడం అయితే జరుగుతుంది. పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరు కూడా షేర్ చేయండి. డైలీ బ్రేకింగ్ అప్డేట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఎన్నో మీకు ఎప్పటికప్పుడు అందుకోవాలనుకుంటే పక్కనే బెల్ అనే గంట ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు వివరాలు అనేటివి మీకు అన్ని నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. తద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది సమాచారం మీరు సులభంగా తెలుసుకునే అవకాశం అయితే ఎక్కువ సంఖ్యలో ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి పూర్తి సమాచారం కోసం బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేసే దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అనేటివి జమ చేసే అవకాశాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. గత ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రతి పెన్షన్దారులకు పెన్షన్ అనేది పెంచే ఆలోచన కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే దీనికి సంబంధించి బడ్జెట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. తెలంగాణలో చూసుకున్నట్లయితే ఒంటరి మహిళలకు కానీ, అదేవిధంగా వితంతువులకు కానీ, అదేవిధంగా వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్ అనేది భారీ సంఖ్యలో పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ అనేటివి సకాలంలో విడుదల చేసేందుకు కీలక అంశాలను, కీలక నిర్ణయం అయితే ప్రణాళికను సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. నేటి నుంచి కొత్తగా పెన్షన్లు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి పెన్షన్ అనేటివి నేటి నుంచి జమ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. వచ్చే నెల జూన్ 2వ తారీఖున చూసుకున్నట్లయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా కొత్తగా 2 లక్షల పెన్షన్లకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అవన్నీ పెన్షన్లు కూడా వచ్చే నెల నుండి జమ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్న సమాచారం అయితే రావడం జరిగింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రము నేటి నుంచి పెన్షన్లు అనేది జమ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఇటువంటి తాజా సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరి కొత్తగా ఎవరైతే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో మీ గ్రామ కార్యదర్శి దగ్గరికి కానీ, అదేవిధంగా మీ మండల అధికారుల దగ్గరికి కానీ వెళ్ళినట్లయితే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీకు సంబంధించిన వృద్ధులైతే వికలాంగులు ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్ తీసుకెళ్ళినట్లయితే మీ యొక్క పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అంశాలను జారీ చేయడం అయితే జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీరాన్ని త్వరగా వీడియో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ ఇటువంటి బ్రేకింగ్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.